ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మమ్మీ ఛానల్ అఖిలతోటి ముచ్చట్లు. ఓకే, మనం ఇవాళ ఏం చేస్తున్నాం పండు? ఆల్బమ్ చూపియాలి. ఎవరిది? నాది. నీదేం ఆల్బమ్ ఉంది? బర్త్డే ఆల్బమ్. సరే, బర్త్డే ఆల్బమ్ అయితే చూపిద్దాము. ఫస్ట్ అయితే నీ నెయిల్స్ చూపి వాళ్ళకి. ఈమె చూడండి, టీచర్ ఏమో నెయిల్స్ కట్ చేసుకొని రమ్మంటే ఈమెనేమో నెయిల్ పాలిష్ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. ఈమెకి నెయిల్స్ పిచ్చిది ఫ్రెండ్స్, ఈమె పిచ్చిది. చూడండి, చదువుకునే వాళ్ళు ఎవరైనా ఇట్లా నెయిల్స్ పెంచుకుంటారా? నేను పెంచుకున్నానా? నాకైతే పెరిగాయి, నాకు నోట్లోనే పోతాయి, అందుకనే పెరిగాయి. నాకైతే పెరుగుతాయి ఫ్రెండ్స్, అందుకని మేము పెట్టుకుంటారు ఫ్రెండ్స్. నెయిల్ పాలిష్ పిచ్చిది. బొద్దున కట్ చేస్తా అన్నది. నేను ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన. అవునా? సరే, మనం ఆల్బమ్ చూపిద్దామా? ఫస్ట్ తినేది. ఓకే, ఫస్ట్ అయితే ఆమె డార్క్ ఫ్యాంటసీ తింటుందంట. తిన్న తర్వాత ఆల్బమ్ని చూపిస్తుందంట. అట్లాంటివన్నీ తినొద్దు కదా. మంచిగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్నం తినేసి కొంచెం సేపు ఆడుకోవాలి కదా. అట్లా ఆడుకోము మేము రాగానే ఇట్లాంటి చెత్త తింటాం. చెత్త తిని టీవీ చూస్తాం అన్నమాట. లాస్ట్కి పడుకునే మూమెంట్లో మాకు హోంవర్క్లు గుర్తుకొస్తాయి. అప్పుడు మమ్మీ ప్లీజ్ మమ్మీ, డాడీ ప్లీజ్ మమ్మీ అని గుర్తుకొస్తుంది అనమాట మా పాపకి. మీ పిల్లలు కూడా ఇంతేనా? మా రాక్షసి అయితే చాలా డేంజర్. ఆమెతో పాటు నేను కూడా తింటున్నా. బాగుంది. ఇప్పుడు తినే స్టార్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఆల్బమ్ మీరు చూసాయండి సార్. యాక్చువల్గా మా పాపది బర్త్డే 21 మే 2022లో అయింది. కానీ మేము 22కి చేసినాము. ఎందుకంటే 21 సాటర్డే వచ్చినుండే, ఇంకా సండే అయితే ఫంక్షన్ చేసినాం అనమాట. సో ఓపెన్ అయితే చేద్దాం. ఇదైతే ఫోటోషూట్ది ఫోటో అనమాట. మేము మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్లో అయితే చేయించినాము. చిన్నగా చేయించినాం. చిన్నోడికైతే మంచిగా చేయించినుండే. ఈమెకైతే ఫోటోషూట్ బాకీ ఉన్నాం. అది కూడా శారీ ఫంక్షన్ అప్పుడైతే చేయించేసి ఇద్దరికి సేమ్ టు సేమ్ ఈక్వల్ చేసేస్తా అనమాట. చూడండి ఎంత బాగుంది. ఇదైతే మా ఫ్రెండ్ది టెడ్డీ. హ్యాపీ బర్త్డే శ్రేయాన్వి అని ఉంది. శ్రేయాన్వి అన్న పేరు బాగుంది కదా. ఇది మా అన్న పెట్టినాడు, అంటే మా బావ. మేము యాక్చువల్గా మా బావని అన్న అని పిలుస్తాం. మా బావ అయితే పెట్టిండనమాట మా పాపకి. ఇప్పుడు చూడండి ఎంత సోగ్గా తయారైందో మా పాప. ఇంటి దగ్గర డెకరేట్ చేయించనుండే అనమాట. ఈ డెకరేషన్ మొత్తం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేయించనుండే, మా అన్న. ఇదేమో ఈమె గురించి కొన్న కారు మా డాడీ ఇప్పించింది. మీ డాడీ ఇప్పించింది. కానీ ఇది అప్పుడు కొన్నామంటే మళ్ళీ ఇప్పటివరకు యూజ్ చేయలేము, అట్లనే మూలకు పడి ఉంది. 10,000 బొక్క పెట్టారు నాకు అప్పుడు. ఇగో ఇది కూడా వద్దు అని మా హస్బెండ్ ఎంత అన్నా లేదు వేద్దాం పాపకి అని చెప్పేసి నేను లోటస్ది దండ చేయించిన. ఆమె 2 నిమిషాలు కూడా వేసుకోలేదు, అది కూడా వేస్ట్ చేసేసి. చూడండి ఇంకా మా పాపని కంప. నాకు ఇష్టమైన బార్బీ టెక్ ఫ్రెండ్స్. ఇలా బార్బీ బొమ్మ గురించి బార్బీకి జుట్టు వచ్చి ఇదైతే నేను అప్పుడు ఫ్రాక్ అయితే కస్టమైజేషన్ చేయించుండే అనమాట. సాన్వి కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫాలోవర్స్ అయితే ఉండే అనమాట. ఆమెకి చాలా అంటే చాలా బాగా చేసింది. తను యాక్చువల్గా ఇక్కడ ఉండదు అనమాట, గుంటూరులో ఉంటుంది. అక్కడి నుంచి అయితే కొరియర్ చేసింది అనమాట. నాకు పాపకి సేమ్ 2 కలిపి 16,000 ఏమో అయినాయి అనమాట. అంటే ఆల్ ఓవర్ మొత్తం యోగ్ పార్ట్కి మగ్గం వర్క్ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్లా ఉండే. చాలా అంటే చాలా బాగా చేసింది. చూడండి ర్యాబిట్ టీత్ వేసుకొని ఎట్లుందో మా పాప. ఏంది కాటికి అట్లా పెట్టినావు అని అనుకుంటారేమో. నేను అట్లా పెట్టినుండే అనమాట. అంటే ఆడపిల్లలు కదా, ఐబ్రోస్ కొంచెం మంచిగా రావాలి అని చెప్పేసి నేను అట్లా రుద్ది పడేసిన. ఆమె అట్లా పెడితేనే ఆమె ఫేస్ కొంచెం మంచిగా అనిపిస్తుండే, లేకపోతే చిన్నగా ఉంటుండేనని చెప్పేసి నేనైతే కాటికి అట్లనే పెడుతున్నాను అనమాట. ఆమెకి తొందరగా దిష్టి తాకుతుంది అని చెప్పేసి నేను అట్లా పెట్టినా అనమాట. ఇక ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో అనమాట. అత్తమ్మ మామయ్య, మా మామయ్య మా అత్తమ్మ. ఇప్పుడైతే మా మామయ్య మాతో లేరు. యాక్చువల్లీ 1 ఇయర్ కాడానికి వస్తుంది మాతో లేక. మా పాపకైతే ఎక్కువ బాండింగ్ వీళ్ళతో లేదు. కానీ లాస్ట్ మూమెంట్లో మా మామయ్యతోనైతే కొంచెం బాండ్ అయితే ఏర్పడిపోయింది.
సో నా అవుట్ఫిట్ చూడండి, ఇవైతే చార్మినార్లో కొన్న గాజులు అనమాట. మా డాడీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఇయో మా మమ్మీ నేను మా డాడీ మ్యాచింగ్ అయిపోయాను. యాక్చువల్లీ మా హస్బెండ్కి కూడా జోధ్పూరి మోడల్లో కుట్టించుండే అనమాట. ఆయనకు కూడా పింక్ వచ్చేటట్టు, అంటే ఇంకా ఫస్ట్ బర్త్డే కదా మా పాపది, అందుకని కొంచెం స్పెషల్గా రెడీ అవుతాడని చెప్పేసి అట్లా స్టిచ్ చేయించుండే. చాలా అంటే చాలా మందికి అవుట్ఫిట్ అయితే చాలా నచ్చింది. నాని తాత ఇక్కడనేమో మా అత్తమ్మ కేక్ తినిపిస్తుంది ఆమెకి. ఆమె ఎవ్వరు తినిపించడానికి ట్రై చేసినా అస్సలు తింటలేదు. నేనేమో నోరు తెరవమని చెప్పేసి కప్పలాగా నోరు నేను తెరిచిన అనమాట. ఇక్కడ కూడా అత్తమ్మ మామయ్య, మా పాప అయితే ఏడుస్తుంది అనమాట. చెప్పినా కదా అప్పుడు కొంచెం బాండింగ్ తక్కువ ఉండే. మా మామయ్య చనిపోయే లాస్ట్ మూమెంట్లో మాకు కొంచెం బాండ్ అనేది ఏర్పడింది అనమాట. అంటే మా అత్తమ్మ మా మామయ్య ముందు మాతో ఉండేవాళ్ళు కాకపోతుండే, మా పెద్ద బావ వాళ్ళ దగ్గర. ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో. ఎంత ముద్దుగా ఉన్నారు కదా ముగ్గురు, టెస్ట్ పెట్టకండి. ఇదైతే నా ఫేవరెట్ పిక్, వాళ్ళ డాడీకి కూడా. ఇది కూడా నాది డ్రెస్ కొంచెం నెక్ అనేది డీప్ అయిన ఉండే, కానీ డ్రెస్ అయితే చాలా బాగుండే. ఆ రోజు వేసిన అంటే మళ్ళీ ఇప్పటివరకు వేయలే, అది కూడా వేస్ట్ చేసిన నేను. ఇక్కడైతే మమ్మీ అత్తమ్మ, మమ్మీకి అత్తమ్మకి సేమ్ శారీస్ తీసుకొచ్చిన ఉండే నేను. నాకు ఎప్పుడు వాళ్ళకి శారీస్ తీసుకుందామన్నా సేమ్ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకు ఒకరికి డిఫరెంట్గా తీసుకురాలేను అని అంటే మళ్ళీ ఒకరి మనసులో ఉంటుంది కదా, నాకు తక్కువ తెచ్చిందేమో అని అనుకుంటుందేమో అన్నట్టు. అంటే వాళ్ళు అనుకోకుండా జనాలు అట్లా అంటారనమాట, వాళ్ళ మమ్మీ చీరనే బాగుంది నీ చీర కన్నా. అందుకని ఇద్దరికి సేమ్ తీసుకొచ్చిన అనమాట. సేమ్ మా చిన్నోడు బర్త్డే కూడా అట్లనే తీసుకొని వచ్చిన. ఇంక ఇక్కడ కూడా సేమ్ మా అత్తమ్మ మామయ్య. ఈమెయితే మా చెల్లి అనమాట. మా శ్రేయాని వాళ్ళ మిన్ని, వాళ్ళ పిన్నిని మిన్ని అని పిలుస్తారు, అందుకని. ఇదేమో సడన్ క్లిక్ అనమాట, చాలా బాగుంది కదా. ఇది అత్తమ్మ, మమ్మీ, మా పాప. ఇది మమ్మీ వాళ్ళ సైడ్, అంటే మా మమ్మీ మా చెల్లె. మా పాప చూడండి, మా చెల్లె చేతిలో ఉంటే ఎంత మంచిగా ఉందో. డీజే పాప, సేమ్ మమ్మీ లెక్కనే. ఇంకిది మా చుట్టాలవి. ఈమె అయితే మా ఆడపడుచు, అట్లనే అనుకోండి, అంటే చాలా దగ్గర కనెక్షన్ అనమాట. అందుకనే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఆయన కొలీగ్, కానీ మా హస్బెండ్కి అయితే సిస్టర్ అనమాట. అంటే నేను ధనత్తాని పిలుస్తాను, ధనత్తాను పిలుస్తుంది అనమాట. సిస్టర్ కన్నా ఎక్కువనే చెప్పాలంటే. మా ఫ్యామిలీ కాకపోయినా మా ఫ్యామిలీ ఆమె. హార్ట్ నుంచి కనెక్షన్ అనమాట మాది, స్పెషల్ కనెక్షన్. మా పెద్ద ఆడపడుచు, ఈమె మా అక్క వాళ్ళు. వీళ్ళు కూడా మా రిలేటివ్సే. వీళ్ళిద్దరు నా చెడ్డి దోస్తులు, నా ఫ్రెండ్స్. మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇదంతా. మా మరిది, ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్. అండ్ ఇది ఫోటోషూట్ ది పిక్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా అందరు రిలేటివ్స్. మా పెద్దమ్మ వాళ్ళు, మా ఇద్దరు వదినలు, మా అన్నయ్య, ఇంకొక అన్నయ్య లేడు ఇందులో, ఇక్కడ ఉన్నాడు ఇంకొక. ఇది ఫస్ట్ పెద్దన్న, ఈయన చిన్నన్న. మా పెద్దమ్మ, మా ఫోర్త్ పెద్దమ్మ అనమాట ఈమె. మా ఇద్దరు వదినలు, మా మమ్మీ, మా వదిన వాళ్ళ అక్క వాళ్ళ పాప ఈమె. మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఆడపడుచు అనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు. వీళ్ళిద్దరు కూడా మా అత్తమ్మ వాళ్ళ అక్కలే. వీళ్ళు 4 మెంబర్స్. ఇది కూడా ఫోటోషూట్ పిక్ అనమాట. సో ఇదైతే పార్ట్ 1 అనమాట. యాక్చువల్గా
11 minutes అట్లా దాటిపోయింది, హాఫ్కే. సో పార్ట్ 2 గురించి అయితే వెయిట్ చేయండి అనమాట. అది కూడా తొందరలో వచ్చేస్తుంది అనమాట. పార్ట్ గురించి వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.